గొడవలు పెట్టుకునేటప్పుడు అసలు ఒక విషయం ఏం అర్థం కాకుండానే గొడవలు పెట్టుకుంటారు. అంటే నేను పెద్ద మొగాన్ని, నాకు ఎవ్వడు కూడా ఎదురులేడు అని గొడవలు పెట్టుకుంటారు. అసలు వాడెంత వాడు ఎంతున్నాడు వాడిని చిట్కనేలతో నలిచేస్తా అంటారు. మళ్ళా వాడు నా దేంట్లో కూడా తూగలేడు, ఒక్క గుద్దుకే చంపేస్తా, 2 గుద్దులకే ఇరిచేస్తా, కాళ్ళు మడిచేస్తా, కత్తి లేకపోయినా సరే ఊపి పడేస్తా. వాడు 2 కత్తులు చెప్పినాడు ఊడి పడేస్తా. ఎంతున్నాడు 2 ఇంచులు ఉన్నాడు, జిట్టెడు ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, ఇలాంటి డైలాగులు చేస్తారు. అరే బాబు నువ్వు ఎంత చాలా ఎంత పొడుగున్నావు, కింద తున్నాడు, నలిపేస్తే అయిపోతుంది, పెద్ద అసలు సమస్య కాదు. పొట్టి నా కొడుకు వాడెంత అంటుంటారు, పొట్టి అనేది అంటుంటారు. కానీ నువ్వు ఆకాశం ఎత్తున్నా సరే పొట్టి వానితోటి పెద్ద ప్రమాదం రా నాయన. మీకు అర్థం కాదు చెప్తే, పుట్టోడితో చాలా ప్రమాదం. ఒకప్పుడు పెద్దోళ్ళు చెప్పేది మనకు, ఉల్లిగడ్డ ఎంత పట్టుకుంటుంది, ఉల్లిగడ్డ చేసేటువంటి ఆరోగ్యకరమైనటువంటి మార్పులు, ఉల్లిగడ్డ తీసుకొచ్చేటువంటి ఆరోగ్యం మరి ఏది తీసుకురాదు. మరి అది ఉన్నంత పొట్టిగా ఏది కూడా ఉండదు. అందుకనే అంటారు ఒక సామెత, ఉల్లిగడ్డ ఇంటున్న ఊరంతా అదే అవసరం ఉంటుంది, ప్రతి ఇంటికి అదే అవసరం ఉంటుంది అని అంటుంటారు కదా. అట్లనే పొట్టోడు వాడిని ఎంతసేపు కొడతామో, ఇంకో సామెత ఉంది, పొట్టోని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొడతాను. అసలు పోషమ్మ కొట్టుడు కాదు, పోషమ్మ దాకా పోవుడు కాదు, అసలు పొట్టంతో ప్రమాదంలో నాయన. ఎట్లా ప్రమాదం, దాంతో ఎంత అంటున్నాడు, నీటి పారేస్తా, పిసికి పారేస్తా, నలిపి పారేస్తా అని అంటారు. అసలు సమస్య తెలుసుకొని పొట్టోళ్ళతోటి మనం పంచాయతీ పెట్టుకోవాలి. ఏంటి అనుకుంటున్నారు, మామూలు మాట కాదు. అరే రామ, ఈ పొట్టోళ్ళతోటి చాలా మంది ఓడిపోయారు నాయన, పొట్టంతో పెట్టుకోవద్దు. అందుకు ఒకటే ఉదాహరణ చెప్తాను, ఇంత పొడుగు నేను చెప్పుడు వద్దు, మీరు వినుడొద్దు, కానీ నేను ఒక మాట చెప్తాను. ఏంటంటే పొట్టోడు మనం పొట్టోడు కొడతాను కదా, నిలబడి అని ఏం రాదు అట్లా ఇట్లా అని పెద్ద గొడవలు దించి అని ఏ పిసికేస్తా నలిపేస్తాను అనుకో. వాడు మనం ఒక రాయితోటి కొట్టాలంటే మనం వంగేసరికి ఆడు ఒక్క అరక్షణాల కిందికి వంగి రాయి తీసుకొని కొట్టి పడేస్తాడు. మనం రాయి నీకు మొదలు అందుతుందా, వాడికి మొదలు అందుకుంటాడా, వాడికే మొదలు అందుకున్నాడంటే అతను వేస్తే అయిపో, వేసిండా ఇంకా దాంట్లో దొరబడ్డాడంటే ఆడు కనపడాడు. మరి మనం అలా దొరబడాలంటే నువ్వు పట్టవు. అది పొట్టోనితో ప్రమాదం రా నాయన. పొట్టోడే తొందరగా వాడు రియాక్ట్ అవ్వగలుగుతాడు, వానికి రాయి అందుతుంది, మనకు అది తేడా. అర్థం చేసుకుంటారా బాబు, పొట్టోనితో పెట్టుకోకుండా బాబు.